ప్రియమైన ఆంధ్ర ప్రజలారా, వైఎస్ఆర్ కుటుంబంలో వివాదాలు రోజు రోజుకు ముదిరిపోతున్నాయి. నిన్న మేళల్లుడి ఎంగేజ్మెంట్కి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని 2-3 సందర్భాల్లో పిలిచినప్పటికీ చెల్లి రాకపోవడం, ఏదో అడ్డి ముట్టనట్టుగా ఆ ఫ్రేమ్లో మూల నుంచోవడం, అదేవిధంగా తల్లిని కౌగిలించుకుని జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పలకరించినప్పటికీ చెల్లి పట్టించుకోకపోవడంతో కొంత వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నమాట వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ జగన్ అనేవాడు ప్రేమగా వచ్చాడు, కానీ మరి చెల్లి ఏంటి ఇలా చేస్తుంది అనే విధంగా వాళ్ళు ఈరోజు ప్రచారం చేస్తూ ముందుకు వస్తున్నారు. అయితే ఇక్కడ వారికి తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత వివేకానంద రెడ్డి గారి శవం ఎదురుగుండా ఉన్న సమయంలో అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏమి ఎర్రనట్టు అక్కడ నటించిన నటన మీరందరూ చూశారు కదా ప్రజలారా. అంటే ఏ రేంజ్లో వాళ్ళు నటించేశారు, వాళ్ళే చంపేసి వాళ్ళే ఎదురకుండా ఉండి అంటే ఆ యొక్క బాధపడిపోతున్నట్టుగా ముఖ కవలికలు ఉన్నాయో అదంతా మనందరం చూసాం కదా. ఈరోజు చెల్లి ఎంత కష్టపడిందండి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళు అట్టుకుని బతుమాలుక్కుని బామాలుక్కుని మనోడికి బెయిల్ వచ్చేటట్టు చేసి, మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే జనం జగన్మోహన్ రెడ్డిని తప్పుగా అనుకుంటారని చెప్పి పాదయాత్ర చేసి పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని పెంచి ఒక హీరోలా జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో చిత్రీకరించే విధంగా చేసి ఎంతో కష్టపడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో తీసుకురావడానికి కృషి చేసినటువంటి షర్మిల ఆమెకి ఆస్తి విషయంలో మోసం చేసావు. ఈరోజు ఆమెకి ఏం అవసరం నీకోసం ఎంత కష్టపడ్డం చెప్పండి, సొంత అన్ననే కదా, కానీ నువ్వు అన్నగా ఎందుకు ఫెయిల్ అయ్యావు? అయితే ఈరోజు ఏదో ఎంగేజ్మెంట్కి వచ్చేసి రా ఫోటో దిగుదాం అని నువ్వు ఆప్యాయంగా మీడియా ముందు పలకరింపులు చేసేస్తే ఈరోజు షర్మిల మనసు కరిగిపోయి అయ్యో మా అన్నయ్య వచ్చేసాడు మా కొడుకు పెళ్ళికి అని చెప్పి ఎక్స్ప్రెషన్లు పెట్టేసి లేకపోతే ఫోటోకి స్టిల్లు ఇచ్చేసి నీకులా నటించేస్తుంది అనుకున్నావా? వైఎస్ఆర్ కూతురు, అసలు కూతురు, నీకులాంటి కొడుకులు ఎవరో పుట్టాలనుకోరు. ఎందుకంటే సొంత బాబాయి చిన్న ఎంపీ సీటు కోసం చంపేసావంటే అసలు ఎంత దారుణమైన విషయం ఒకసారి మనందరం ఆలోచించాలి ప్రజలారా. ఈరోజు చెల్లి చూపించిన వ్యతిరేకత రేపొద్దున మరింత తీవ్రతరం కాబోతుంది. ఏంటంటే ఈ 21వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతుంది కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల. ఈ సమయంలో సునీతారెడ్డిని కూడా ఈరోజు పార్టీలో జాయిన్ చేసుకునే ప్రక్రియ కూడా ఉండబోతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. అదే క్రమంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఇటీవల చాలామంది కోప రామచంద్రారెడ్డి లాంటి నాయకులు ఎవరైతే పార్టీని వీడిపోయి బయటకు వచ్చేసారో వారందరూ కూడా ఈరోజు ఆ యొక్క షర్మిల గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా వీళ్ళందరూ హాజరు కాబోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈరోజు ఒక కాంగ్రెస్లో ఒక కూటమి ఏర్పడబోతుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత చూపిస్తున్నారు వీళ్ళందరూ చెప్పండి. ఈరోజు షర్మిల ఆస్తి వివాదం అనుకుందాం. పోనీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రావాలని కృషి చేసినటువంటి చాలామంది అనేక మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పట్ల చాలా ఆగ్రహ ఆవేశాలలో ఉన్నారు. ఎందుకున్నారంటే ఈయన పెత్తందారీ తత్వం. అసలు మొన్నటిదాకా అసలు ప్రజల్లోకి వచ్చాడా? కనీసం ఎమ్మెల్యే ఎంపీలకు అపాయింట్మెంట్లే లేవు. ఈరోజు ప్రతిపక్షాలు విమర్శించిన తర్వాతే ఈరోజు అపాయింట్మెంట్లు ఇస్తూ మొదలెట్టాడు. ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకా దిక్కు ఉండదు కాబట్టి వచ్చి అంటే అందరిని పిలిపించుకుని మాట్లాడి పంపిస్తున్నాడు. అదేవిధంగా స్థానికంగా లభించే ఇసుక కానీ ఈ మైనింగ్లు కానీ ఇవన్నీ తన గుప్పెట్లో పెట్టేసుకుని మద్యం లాంటి ఇవన్నీ తన దోపిడీ చేసేస్తున్నాడో ఆ యొక్క వ్యతిరేకతను మొత్తం ఎమ్మెల్యేల మీద వేసేస్తున్నాడు. సో ఇక్కడ ఎమ్మెల్యేలు బాగుపడింది తక్కువ, జగన్మోహన్ రెడ్డి ఏమో కోట్లు గడిచేస్తున్నాడు. ఇతనేమో రాచరికంలాగా రాజులాగా ఇతను గెలిపించేసి ఆత్మను రాజు చేసేయాలి. ఎలా చేసేస్తారో, ఎవరు చేసేస్తారో? ఎంత దారుణం అంటే సొంత తల్లినే అవమానించి ఒకానొక సందర్భంలో రోసయ్య గారు కూడా చెప్పారు, తల్లి మీద చేయి చేసుకున్నాడంట, తండ్రి మీద కూడా చేయి చేసుకున్నాడంట. అంటే జగన్ సైకోటిక్ నేచర్ చూడండి ఒకసారి మనందరం. అలాంటి వ్యక్తి నిన్న ఆప్యాయంగా తల్లిని కౌగిలించేసుకుంటే అంటే ఏవో జగన్ మంచోడు అనుకోవాలా? ఏదైతే ఆ స్క్రీన్లో కనిపిస్తుందో అది చూసి మనం నమ్మేయాలా? అదంతా జగన్మోహన్ రెడ్డి భయంకరమైన నటన. తన కానీ తన భార్య కానీ అసలు నటించడంలో ఆస్కారాలు కూడా సరిపోవు వీళ్ళకి. మనుషులు చంపేస్తారో, దాడి చేసేస్తారో, ఇబ్బందులు పెట్టేస్తారో, ప్రతిపక్షాలు గొంతు నొక్కేస్తారో. ఈరోజు రాష్ట్రంలో ఏది బాగు చేయరు. వాళ్ళు బాగుంటారో, వాళ్ళ సాక్షి మీడియాకి నిధులు వచ్చేలా చేసుకుంటారో, ప్రభుత్వ సొమ్ము డైరెక్ట్గా పందికొక్కలా తినేస్తారో, కానీ వాళ్ళ మీద వ్యతిరేకంగా ఎవడో మాట్లాడకూడదు. ఈరోజు తన చెల్లి ఏదైతే నిర్ణయం తీసుకుందో అది స్వాగతించాల్సిన నిర్ణయం. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలారా, నాడు సునీతారెడ్డిని ఎంత దారుణంగా బెదిరించాడో ఒకసారి మనందరం తెలుసుకోవాలి. సునీతారెడ్డిని కేసు వాపస్ తీసేసుకో, నీకు అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది కదా, ఆ మెడికల్ కాలేజీకి మీ నాన్న పేరు పెడతాను, నీకు ప్రభుత్వం తరపు నుంచి ఒక 100 ఎకరాలు రాసిస్తాను అని చెప్పి ప్రలోభాలకు గురి చేశాడు.
తర్వాత బెదిరించాడు, భయపెట్టాడు. ఇంకా ఆమె లొంగకపోయేసరికి ఏం చేశాడు తెలుసా ప్రజలారా? తన భర్తే వివేకానంద రెడ్డిని చంపాడని చెప్పి, ఆస్తి కోసం చంపాడని చెప్పి, ఇదిగో వివేకానంద రెడ్డి గారికి ఇంకో సెటప్ ఉందని చూపించి, అంటే ఎంత దూరానికి దిగజారాలో అంతకన్నా దారుణంగా దిగజారాడు. ఎన్ని చేస్తూ మరోపక్క నుంచి తన సోషల్ మీడియాలో ఈరోజు షర్మిల్ని ఎంత దారుణం అంటే షర్మిల్ రెడ్డి కాదని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. ఆ సిరెడ్డిని ఇంకొక 2-3 బ్రోకర్లను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ మనం సుస్పష్టంగా చూడాల్సింది ఏంటంటే ఎంత దారుణానికైనా ఎంత కిరాతకానికైనా ఆయన దిగజారుతాడో, మళ్ళీ ఏమో ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఏమీ ఎరగనట్టు ఏమీ తెలియనట్టు నటించేస్తూ ఉంటాడు. ఇదే కదా ఈ 5 సంవత్సరాల్లో సాగింది. మీరు నమ్మరు. ఆ రోజు సునీతారెడ్డిని ఏమన్నాడో తెలుసా? నాకు ఇప్పటికే బోల్డ్ కేసులు ఉన్నాయి, 38-39 కేసులు ఉన్నాయి, నువ్వు పెడితే ఇంకో కేసు ఎక్కువ అవుద్ది, అంతే, అంతకన్నా ఏముండదు, నన్ను ఎవరు ఏం చేయలేరని చెప్పి అన్నాడు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, చెల్లిని ఏ స్థాయిలో బెదిరించుంటాడు. ఆ చెల్లి పారిపోయి ఢిల్లీలో దాక్కుంది, ఇక్కడ ఉంటే మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడేమో అని. సో మనందరం ఆలోచించాలి. చాలా క్రూరంగా కఠోరంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి కనిపిస్తుంది. కానీ మీడియా ముందు మాత్రం ఏమీ ఎరగనట్టు మాట్లాడేస్తూ ఉంటాడు. ఇప్పుడు కోడికత్తి సీన్ ఉన్నాడండి, తనకి ఎన్ఓసి ఇచ్చేస్తే తను బయటకు వచ్చేస్తాడు. అతన్ని కావాలని లోపల పెట్టాడు. ఎందుకంటే అతను బయటకు వస్తే నేను పొడవలేదు, కయ్యల్లే పొడిచారని చెప్పేస్తాడేమో, నిజాలు బయటకు వచ్చేస్తాయేమోనని చెప్పి 5 సంవత్సరాలుగా అసలు అతను పొడిచిన ఏదైతే తన మీద పెట్టిన సెక్షన్లు ఉంటాయి కదా, ఆ సెక్షన్ల పరంగా చూసుకున్నప్పుడు కూడా అతనికి ఏకంగా 3 సంవత్సరాల కన్నా ఎక్కువ జైలు శిక్ష పడదు. అలాంటి వ్యక్తిని 5 సంవత్సరాలుగా బెయిల్ కూడా రానివ్వకుండా చేస్తున్నాడు. 17 సార్లు పాపం అతను బెయిల్ అప్లై చేస్తే ఇప్పటికి ఒక్కసారి కూడా కోర్టులు కూడా కనికరించలేదు. అంటే ఏ స్థాయిలో వ్యవస్థలను కూడా మేనేజ్ చేస్తున్నాడో మనందరం ఆలోచించాలి ప్రజలారా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నటనకి మాత్రం మీరు మళ్ళీ పడొద్దు. ఈరోజు షర్మిల గారి వైఖరి చాలా అద్భుతం. ఎందుకంటే ఆమె తీసుకున్న నిర్ణయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి ఈరోజు ఒక రకంగా భయం మొదలైంది. ఆ భయం నుండి వచ్చే పర్యవసానమే ఈరోజు ఏం చేస్తున్నాడో, షర్మిల రెడ్డి కాదు అనిల్ బ్రాహ్మలో అని చెప్పి ఒక రకమైనటువంటి కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడు. ఇతను మనందరికీ తెలిసిందేగా, నా ఎస్సీలు నా బీసీలు అంటూ పేరుకి వీళ్ళందరినీ లోబర్చుకునే ప్రయత్నం చేస్తూ ఈ ఎస్సీలని ముఖ్యంగా ఎంత మోసం చేశాడు, మైనార్టీలను ఎంత మోసం చేశాడు ఈరోజు మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు రాష్ట్ర శ్రేయస్సు కోసం జగన్మోహన్ రెడ్డి పనిచేయలేదు. ఇలా కుటుంబ వ్యవహారాలు ఒక ఎత్తు అయితే, ఇలా ఆస్తి తగాదాలు ఇవన్నీ మనం ఒకసారి పక్కన పెడితే ఈరోజు రాష్ట్రంలో ఏ వర్ణం బాగాలేదు, ఏ వర్గం బాగాలేదు, ఏ వ్యాపారమూ బాగాలేదు. రైతులు బాగున్నారా, నిరుద్యోగులు బాగున్నారా, ఉద్యోగులు బాగున్నారా, ఈరోజు ఇక్కడ వచ్చిన కంపెనీలు ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి ఆలోచించుకోవాలి కదా. సో ఆలోచించుకుని మనం అడుగులు వేయాలి. ఇలాంటి వ్యక్తులకి మనం రాజ్యాధికారం ఇవ్వాలా? ఒక్కసారి థింక్ చేయండి. మీరు కనుక ఇలా ఆలోచించని తరుణంలో, ఇలా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్న తరుణంలో రాష్ట్రం మరింత ఇరకాటంలో పడుద్ది. సో ప్రజలారా దయచేసి అర్థం చేసుకుని రేపు రాబోయే ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తులకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి సుబ్బు.